నెమ్మది లేని పరిస్థితి అయిపోయింది, నా జీవితం అంతా ఇలాగ అయిపోయిందయ్యా, అయినా నేనేమి నీకు వందనాలు ప్రభు అని చెప్పేసి దేవునిని మనం స్తుతించడమే దేవుని చిత్తం. దేవునికి స్తోత్రం. చీకటిగా అయిపోయినప్పుడు జీవితం అంతా యోబు ఏం చేశాడంటే ప్రభుని స్తుతించాడండి. అంటే దేవుని చిత్తం ప్రతి విషయంలో, అనుకూలతలో ప్రతికూలతలో, లాభంలో నష్టంలో, ఏమంటే నిందలలో ఘనతలో, ప్రతి విషయంలో కూడా మనం ఏం చేయాలంటే దేవుని చిత్తం చేయాలండి. లాభం వచ్చినప్పుడు దేవుని స్తుతించి దేవుని చిత్తం కాదండి మనం చేయాల్సింది. ఏమంటే మనకు ఘనత వచ్చినప్పుడు కాదండి, మనకు ఘనత వచ్చినప్పుడు మాత్రమే కాదండి, మనం ఘనత పోయినా, మన బ్రతుకులో నిందించబడే పరిస్థితులే వచ్చినా, మన బ్రతుకులో నా ప్రియమైన దేవుడు నష్టపోయే పరిస్థితులు వచ్చినప్పుడు కూడా, నష్టంలో, కష్టంలో, వ్యాధి బాధల్లో, సమస్తములో కూడా ఏం చేయాలంటే మనసారా ప్రభుని ఏం చేయాలండి స్తుతించాలి.